Audio Jungle. నరేంద్ర మోడీ గారిని గెలిపించాలా వద్దా చెప్పండి. నరేంద్ర మోడీ గారికి మనం ఏమవుతాం? ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయంటే నరేంద్ర మోడీ గారి కుటుంబం లేదు, అక్కడ సోనియా గాంధీకి అయితే కాంగ్రెస్ లో కుటుంబం ఉంది. మొట్టమొదట నెహ్రూ ప్రధానమంత్రి ఎవరు? నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ. ఉచిత టీకాలు ఇచ్చినందుకు ఓటేయాలరా సన్నాసులారా. ఇక్కడ మరి ఏట కరోనా నుంచి ఇప్పటి వరకు 4 సంవత్సరాలు అవుతుంది. ఉచిత బియ్యం ఇవ్వబట్టి ఇస్తున్నారా? ఉచిత బియ్యం ఇస్తున్నారా? రూపాయి లేకుండా ఇంకా 5 సంవత్సరాలు ఉచిత బియ్యం ఇస్తున్నందుకు ఓటు వేయాలి నరేంద్ర మోడీ గారికి. ఏం లాభా? మనం ఈ విధంగా చెప్పినట్టయితే వాళ్ళకి బుద్ధి వస్తుంది. మరి ఇక్కడ ఉన్న ఈ దేశంలో జరుగుతున్నటువంటి జై శ్రీరామ్, జై శ్రీరామ్. సభకు నమస్కారం. ఓబీసీ సామాజిక సమ్మేళనం, ఈ సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నిరంజన్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రాంత బిడ్డ, నీతికి నిజాయితీకి మారుపేరు, నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు శ్రీ పోతుగంటి రాములు గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రభావంతో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కానీ నాగర్ కర్నూల్ పార్లమెంట్లో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే ప్రస్తుత పార్లమెంటు సభ్యులు మన పోతుగంటి రాములు గారు ఎంపీ గారు ఇంకొక ప్రత్యేకమైన ఆకర్షణ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి. అది కూడా ఎందుకో చెప్తాను. రాములు సార్ అంటేనే ఈ నాగర్ కర్నూల్ పార్లమెంట్ లో గుర్తుపడతారు అందరూ కూడా. రాములు సార్ అనే వ్యక్తి ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, దళిత బిడ్డ. తను నిజాయితీగా నిరాడంబరంగా ఈ ప్రాంతానికి సేవ చేసిండు. కానీ ప్రజల గుండెల్లో ఆ సేవకు నిదర్శనంగా రాములు సార్ అనే ముద్ర వేసుకున్నాడు. మీకు అందరికీ తెలుసు. రాములు గారు అంటే ఎవరు గుర్తుపట్టరు, రాములు సార్ అంటేనే గుర్తుపడతారు. పోలీస్ స్టేషన్లలో పోతే రాములు సార్ అంటే గుర్తుపడతారు, కలెక్టర్ ఆఫీస్ కు రాములు సార్ అంటే గుర్తుపడతారు, ప్రజల మధ్యలో పోతే రాములు సార్ అని గుర్తుపడతారు. చివరికి మన ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా రాములు సార్ అంటేనే గుర్తుపడతారు. అంతటి నిజాయితీ కలిగిన వ్యక్తి మన రాములు సార్ గారు. ఇది ఆషామాషిగా రాలేదు. ఈ పేరు రాములు సార్ అనే పేరు ఆషామాషిగా రాలేదు. తను నిజాయితీగా 30 సంవత్సరాల నుంచి ఈ సమాజం కోసం, ఈ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి ఇంత అద్భుతమైన పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి మన రాములు సార్ గారు. అటువంటి కుటుంబ నేపథ్యం మన భరత్ ప్రసాద్ గారిది. యువకుడు, చదువుకున్న వ్యక్తి. ఈరోజు రాజకీయాల్లోకి రాకుంటే ఏ సివిల్ సర్వెంట్ అవుతాడు. తన సామాజిక నేపథ్యం అటువంటిది. ఐఏఎస్, ఐపీఎస్ కు ఎన్నికయ్యే నేపథ్యం ఉన్న వ్యక్తి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి మన ప్రాంత అభివృద్ధి గురించి, మన ప్రజల గురించి సేవ చేయాలనే ఆలోచనతో మన ముందుకు వచ్చిన వ్యక్తి మన పార్లమెంటు అభ్యర్థి. మీ అందరికీ చదువుకున్న వాళ్ళకు కొంతమందికి తెలిసి ఉంటుంది. భరత్ ప్రసాద్ కలపుర్తి జడ్పీటీసీగా ఉంటే, జడ్పీటీసీ అయిన తర్వాత అది ఎస్సీలకు రిజర్వ్ అయితే, ఈయన జిల్లా పరిషత్ చైర్మన్ కాకుండా
కొంతమంది కపట సన్యాసులు పన్నాగంబడి సైంధవుని పాత్ర పోషించి భరత్ను జిల్లా పరిషత్ చైర్మన్గా కాకుండా చేసిందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకొరకే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ పార్టీ మరి వాస్తవంగా ఏదో రకంగా భగవంతుడు ఆశీర్వదించినట్టుగా భరత్ ప్రసాద్ను బీజేపీ పార్టీలో చేర్చుకొని ఏకంగా మరి నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో కూర్చున్నటువంటి పార్లమెంటుకే భరత్ను పంపండి, నా దగ్గర ఉంటాడు, నేను మీ నియోజకవర్గం మంచి చెడ్డలు నేను చూస్తానని చెప్పితే మరి ఇక్కడ నుండి పెద్దలందరి యొక్క సహకారంతో ఇలా భరత్కు టికెట్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలోనే అతి చిన్న వయసులో ఒకడైనటువంటి భరత్కు లోకసభ టికెట్ ఇచ్చిందంటే అది భగవంతుడు కల్పించినటువంటి